ఒరే అబ్బాయి అది కీర్ రా, ఏదో కుడితే అయినాడు తాగుతున్నావా? చూస్తే కీర్ కోసం బీభత్సంగా వెయిటింగ్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఎక్కడికి వచ్చాము అంటే రాజవాడి రెస్టారెంట్ అని చెప్పి ఒక రాజస్థానీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. తినేసి ఈరోజు ప్యూర్ వెజ్ తినాలనిపించింది, అందుకని చెప్పి వచ్చేసా. తినేసి ఎలా ఉందో చెప్పేద్దాం. రాజవాడి రెస్టారెంట్ అని చెప్పి రాజస్థానీ ఫుడ్, జోధ్పూర్ స్పెషల్ ఫుడ్, జైన్ ఫుడ్ అంట. ఇది ఎక్కడ అంటే ఆపోజిట్ అర్చనా థియేటర్, ఉయ్యాల కాలువ స్ట్రీట్ అంట. ఇది రెస్టారెంట్ కూడా డ్రీమ్ క్యాచర్లు పెట్టున్నారు. ఈ విధంగా ఉంది. సీటింగ్ అయితే డీసెంట్ గా ఉంది. లోపల అయితే యాంబియన్స్ ఈ విధంగా ఉంది, చాలా సింపుల్ గా. కాకపోతే ఏసీ అనమాట మొత్తము. సీటింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. మొత్తం మీద బాగుంది. వీడు ఎప్పుడెప్పుడు అని చూస్తా ఉంటాడు. వీడు ఎప్పుడు చూడు ఇదే పని వాడికి. ఇప్పుడు వచ్చేసి మేము ఒక 2 అయితే ఆర్డర్ చేసాము. ఒకటి వచ్చేసి అంటే ఇది మసాలా పాపడ్ అంట, ఇంకోటి వచ్చేసి కూడా సేమ్ పాపడ్ లాంటిదే, కాకపోతే ఇది మసాలా కీచా అంటారంట దీన్ని. ఈ కాస్ట్లు అన్ని కూడా నేనైతే నిదానంగా చెప్తా. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం అయితే రాజస్థానీ మసాలా కీచా తింటున్నా, చూద్దాం. దాని మీద స్టఫింగ్ వచ్చేసి మనకైతే కీరా, టమాటా, ఎర్రగడ్డ అన్నీ వేసారు. నాకైతే మిక్చర్ తిన్నట్టు అనిపిస్తుంది. మనం మిక్చర్ ఉంటుంది కదా, మిక్చర్ లాగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి కీచా కాకుండా మసాలా పాపడ్ అంట. ఇది అప్పడం, మసాలా అప్పడం. ఏందో ఇరిగిపోతా ఉంది. అప్పడం అప్పడమే సలాడ్ వేసుకుని తిన్నట్టు ఉంది. ఓకే, ఒక 2 రకాలు తింటే అప్పడాలు, దాంట్లో అదేదో కీచా అని చెప్పింది, అదైతే బాగుంది. ఆ పప్పడి అనేది తింటే ఏమంతా అనిపిలా. దాని మీద సలాడ్ లాంటిదే, దోసకాయ, కీరకాయ అన్నీ వేసి తీసుకొచ్చి ఇచ్చారు, ఏమంతా అనిపిలా. తర్వాత మెయిన్ కోర్స్ చెప్పున్నా, ఎలా ఉందో చూద్దాం. ఇంకోటి వచ్చేసి వైట్ సాస్ పాస్తా అని చెప్పి ఆర్డర్ చేసాం. ఈ విధంగా ఉంది వైట్ సాస్ పాస్తా. ఇది కాస్ట్ వచ్చేసరికి 260 రూపీస్ ఎంతో పడింది. ఇప్పుడు తినేసి ఎలా ఉందో చెప్పేద్దాం. దీని మీద అయితే బాగా ఆరిగాను అదంతా బాగా వేస్తున్నారు. తిన్నాం. బాగా ఉంది. పన్నీర్ కర్రీ, షాహీ పన్నీర్ రెడ్ కర్రీ. ఇది మొక్కలు అయితే బాగా దట్టంగా వేస్తున్నారు. పన్నీర్ బ్రెడ్లో సర్వ్ చేసుకో, వేడి వేడిగా. ఇప్పుడు తింటే ఎట్టుండదో చూడాలి. ఒక మొక్క అలా చించుకొని టేస్ట్ అయితే మాకు సూపర్. ఇప్పుడు వచ్చేసి వెజ్ పలావ్ అయితే ఒకటి తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత పడింది తెలుసా? 200 రూపాయలు పడింది. దాంట్లోకి వచ్చేసి మనకి రైతా కూడా ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చేసుకొని చూద్దాం. క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఎంత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో. డిఫరెంట్ స్టైల్ అనిపిస్తుంది, నార్త్ ఇండియన్ స్టైల్లో. మసాలా ఫ్లేవర్ అంతా బాగానే ఉంది. మొత్తం మీద పల్లె బాగుంది. కొద్దిగా పెరుగు వేసుకొని తినేద్దాం ఎలా ఉందో. రైతా కూడా దాంట్లో దోసకాయ వేసినట్టున్నారు. కొద్దిగా వెరైటీగా ఉంది. వాడైతే కడుపు నిండా తిన్నాడంట, నిద్ర వచ్చేస్తా ఉన్నాడు, తనకు లాడుతున్నాడు బిడ్డ. ఈడు మావాడు చూస్తే కీరు కోసం బీభత్సంగా వెయిటింగ్ చేస్తా ఉన్నాడు. మనిషికి ఎంత ఆత్రం అంటే అంత ఆత్రం. ఇంత తిన్నాడు పాస్తా, అయినా కూడా సరిపోలా. మళ్ళీ అదేదో వెజ్ బిర్యానీ తిన్నారు, మళ్ళీ ఖీర్ కోసం వెయిటింగ్ అంట. ఖీరు మందే ఆ లాస్ట్ లో వస్తుంది చూడండి, లాస్ట్ వెనకాల అదే మన ఖీరు వస్తా ఉంది. టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో.
ఖీర్ అయితే ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి 70 రూపాయలు అంట. లోపల సేమియా, జీడిపప్పు అన్నీ వేసి బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. కాలిపోయింది కానీ టేస్ట్ అయితే బాగా డీసెంట్గా బాగుంది. తీయగా ఉంది. ఒరే అబ్బాయి అది కీర్రా, ఏదో కుడితే అయినట్టు తాగుతున్నావా? తల్లికి స్పూన్ రాట్లా ఎందుకులే అని చెప్పి ఈ విధంగా హ్యాండిల్ చేస్తాను. ఎలాగైనా చేస్తావా నువ్వా? ఈడు కడపతున్నాడు దాన్ని, ఆ పెంగాని వస్తువుని. బిల్లు అయితే వచ్చేసింది. ఎంత చూద్దాం. అక్షరాల 1200 బిల్లు.